వెల్కమ్ టు అవర్ ఛానల్ బీటూబీ బ్లాగ్స్. ఈ రోజు మేము మా షైనీకి అయితే భోగిపల్లికి వస్తున్నామండి. అందుకని ఆల్రెడీ చాలా ఫ్రెండ్స్ వచ్చేసారు. ఇక్కడ యాక్చువల్ గా మాకు తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారండి, కానీ అందరూ కూడా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడానికి విలేజ్ అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ కొంచెం మంది తెలుగు వాళ్ళు ఉన్నాం, కానీ నార్త్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. సో మా ఈవెంట్ అయితే మీరందరూ చూడాలి అనుకుంటే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూస్ గా చూసేయండి. అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మార్నింగ్ మేము భోగిమంట ఎలా వేసామో చూసారు కదా. చూడని వాళ్ళు వెంటనే ఆ వీడియోని చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదిగోండి మా లిల్లెంజల్ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఎలా ఉందో మీరే చెప్పాలి. తను బయటకు ఎక్కడికో వెళ్తామేమో అనుకొని చాలా ఎక్సైట్ అయిపోతుంది, కానీ ఈరోజు ఈవెంట్ తనదే అని తనకు తెలియదు పాపం. గెస్ట్లంతా వచ్చేలోపే ఇలా అరేంజ్ చేసాం. బ్యాక్గ్రౌండే మనకి మెయిన్ లుక్ కదా, అందుకే ఇలా ఒక బ్యాక్ డ్రాప్ని పెట్టేశాం. వచ్చేవారి కోసం మన తెలుగు పద్ధతిలో ఇవ్వటానికి తాంబూలాలు, అలానే పాప మీద వేయటానికి భోగిపళ్ళను అయితే ఇలా అరేంజ్ చేసేసాం. ఈ భోగిపళ్ళలో మేమేం మిక్స్ చేసామంటే మెయిన్లీ రేగుపళ్ళు, ఇంకా రైస్, బిస్కెట్స్, చాక్లెట్స్, బంతి పువ్వులు, ఇంకా రోజ్ పెటల్స్, అలాగే 1 రూపీ కాయిన్స్ అయితే మిక్స్ చేసాం. వచ్చే గెస్ట్లని ఖాళీ చేతులతో ఎలా పంపిస్తాం చెప్పండి, అందుకే ఇలా కొన్ని గిఫ్ట్స్ అయితే అరేంజ్ చేసాం. గెస్ట్ల కోసం వెల్కమ్ డ్రింక్గా ఇంట్లోనే మొజిటోని అయితే ప్రిపేర్ చేసేసామండి. ఇదిగోండి మన గెస్ట్ అయితే వచ్చేసారు. ఒక 7 ఫ్యామిలీస్ అయితే పిలిచామండి. నార్త్ వాళ్ళు కొందరు, మన తెలుగు వాళ్ళు కొందరు. వాళ్ళని అలా కూర్చోబెట్టి వెల్కమ్ డ్రింక్స్ అయితే ఇచ్చేసాం. వచ్చిన గెస్ట్లందరికీ ఒక్కసారి మన స్టైల్లో హాయ్ చెప్పేద్దామా? హాయ్ బోలియే. పిల్లల్ని చూస్తున్నారు కదా, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. అలానే జెంట్స్కి కూడా ఒకసారి హాయ్ చెప్పొచ్చేద్దామా? లేడీస్ అంతా కలిసాక జెంట్స్ పక్కకి తోసేస్తాం కదా, అందుకే వాళ్ళందరినీ మా హస్బెండ్ ఇలా వేరే రూమ్కి తీసుకొచ్చేసారు. ఇదిగోండి మా బుట్టబొమ్మ ఈవెంట్కి రెడీ అయిపోయింది. ఏం జరుగుతుందో తెలియక అలా చూస్తుంది. అందరూ వచ్చేసారండి. తెలుగు వాళ్ళమయ్యండి తెలుగు పద్ధతిలో స్టార్ట్ చేయకపోతే ఎలా చెప్పండి? అందుకే ముందుగా మన ఇంటి లక్ష్మీదేవిగా భావించే మన బంగారు తల్లికి బొట్టు పెట్టి స్టార్ట్ చేసేద్దాం. ఇంతకీ మీకు ఈ విషయం తెలుసా? భోగిపళ్ళు ఎందుకు పోస్తారో? అదేనండి, మన పిల్లలకి దిష్టి తగలకుండా ఉంటుందని ఒక చిన్న నమ్మకం. ఇది మన పాతకాలం నుండి వస్తున్న ఆనవాయితీ. మన పిల్లలు బాగుండాలనే కదా అందరూ కోరుకునేది. అందుకే ఎవ్రీ ఇయర్ భోగి రోజు ఈవినింగ్ చిన్నపిల్లలకు ఈ భోగిపళ్ళు పోస్తారు. ముందుగా నేను మా ఆయన కలిసి భోగిపళ్ళు వేయటం స్టార్ట్ చేశాం. మేమేదో వేసేస్తున్నాం అనుకొని మన షైనీ అయితే భయపడిపోయి గోల చేసిందండి. మేం వేస్తున్నప్పుడే ఈ నార్త్ వాళ్ళు చాలా ఎక్సైటింగ్గా చూస్తున్నారు. సరే కదా అని వాళ్ళనే ముందుగా భోగిపళ్ళు వేయమని పిలిచాం. ఆవిడైతే ఏకంగా పాపని లక్ష్మీదేవిలా భావించి కాళ్ళనే ముద్దు పెట్టేశారు. అది చూసి మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా ఒకరి తర్వాత ఒకరు వేస్తూ ఉండగా తనకేదో అయిపోతుంది అనుకొని భయపడి కూర్చోను అని ఒకటే గోల. దానితో ఇంకా చేసేదేం లేదని నేనే షైనీని పట్టుకొని కూర్చోవలసి వచ్చింది. వీళ్ళంతా నార్త్ వాళ్ళు అయినప్పటికీ అందరం ఒకే ఫ్యామిలీలో ఉంటామండి. ఇంకా మన తెలుగు వాళ్ళ కోసం అయితే చెప్పాల్సిన పనే లేదు. ఇలా నార్త్ వాళ్ళు వేశాక మన తెలుగు వాళ్ళైతే ఎంటర్ అయ్యారు. వాళ్ళు ఎంత హడావిడి చేస్తున్నారో మీరే చూడండి.
షైనీ ఫ్రెండ్స్ కూడా మేం వేస్తామంటే మేం వేస్తామని పోటీ పడి మరి వేసేస్తున్నారు. అందరూ భోగిపళ్ళు వేసేసాక మనం ముందుగా రెడీ చేసుకున్న తాంబూలాలు ఇవ్వటం స్టార్ట్ చేసాం. తాంబూలాలతో పాటుగానే గిఫ్ట్స్ కూడా ఇచ్చేసాం. అతిథి సత్కారాలు అయితే ఉండాలి కదండి. వచ్చింది కూడా ఈవినింగ్ టైం, అందుకే సింపుల్గా స్నాక్స్ అయితే ఇలా అరేంజ్ చేసేసాం. స్నాక్స్ తింటూ లేడీస్ ఒక దగ్గర, జెంట్స్ ఒక దగ్గర చిట్ చాట్లో మునిగిపోయాం. ఇంతకీ వచ్చిన గెస్ట్లకి రిటర్న్ గిఫ్ట్గా మనం ఏమిచ్చామో చూపించలేదు కదా, అదేనండి మ్యాగీ బౌల్. మేము దీన్నే ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఇది పిల్లల ఈవెంట్ కదండి, వాళ్ళ కోసం ఏమైనా ఇస్తే బాగుంటుంది కదా అని థింక్ చేసి ఇలా చూస్ చేసాం. అయినా మ్యాగీని ఇష్టపడిన పిల్లలు ఎవరుంటారు చెప్పండి, అందుకే ఇంకా ఇష్టంగా తింటారు కదా అని దీన్ని చూస్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, షైనీ భోగిపళ్ళు ఎలా జరిగాయి ఏంటి అన్నది మీకైతే ఎలా అనిపించిందో మాకైతే కమెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరి బ్లెస్సింగ్స్ అయితే షైనీకి ఉన్నాయండి, మీ బ్లెస్సింగ్స్ కూడా షైనీకి ఉంటాయని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.